మార్పును గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ మార్పును గురించి మనం ధ్యానిస్తున్న ఈ విషయంలో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తమను తాము గమనించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళలో ఏదైనా మార్పు కలిగిందా లేదా అనే విషయం. మార్పు వలన వ్యక్తులు, కుటుంబాలు ఎంతగా లాభపడతాయంటే, ఈ లోకంలో డబ్బు వలన కలగనిది, లేక భయం వలన కలగనిది, అధికారం వలన కలగనిది, దేవుని యొక్క మాట వలన కలిగేది మార్పు. అంటే కొంతమంది దగ్గర వాళ్ళ అవసరానికి మించినంత డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మార్పుని వాళ్ళ డబ్బు చేత వాళ్ళు చేసుకోలేరు. కొంతమంది దగ్గర అధికారం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంటే ఉంది, డిపార్ట్మెంట్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కానీ దొంగల్ని మార్చటం కానీ, హంతకులు మార్చటం కానీ ఇవేవి కూడా అధికారం వలన వాళ్ళు చేయలేని పనిగా ఉండిపోతుంది. అంటే డబ్బు, నీ అధికారము, నీకున్న జ్ఞానము మరి ఏది కూడా చేయలేని మార్పుని దేవుని యొక్క వాక్యం చేయగలుగుతుంది. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు నన్ను ఒక సహోదరుడు కలవటానికి వచ్చినప్పుడు, నాకున్న సమస్యలకి చనిపోవాలన్న ఆలోచన వచ్చింది 3 రోజుల క్రితం. నాకున్న ఒకే ఒక్క జీవనాధారమైన ఒక పరిస్థితి నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఇక నాకు వేరే దారి ఏమీ లేదు. పిల్లల్ని పోషించడం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇక కష్టంగా ఉందని చెప్పి చనిపోదామని ఆలోచన వచ్చింది. పోయిన సండేనే దేవుని స్పర్శ అనే పుస్తకాన్ని తీసుకెళ్ళాను ఇక్కడి నుంచి. పేజీలు తిప్పుతూ ఉంటే ఈ ఆత్మహత్యల గురించి అక్కడ వ్రాయబడిన ఒక మాట నన్ను ఆ ఆలోచనలో నుండి బయటికి తీసుకొచ్చిందని చెప్పాను. చూడండి, దేవుని సంబంధమైన పుస్తకాన్ని చదవటం ద్వారా అతనిలో వచ్చిన మార్పు, అతను మరణానికి అప్పగించబడకుండా, లేక మరణానికి గురి కాకుండా, లేక అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా అతని జీవితాన్ని ఏం చేసిందంటే కాపాడింది. అలాగే ఇక్కడ ఉన్నవారిలో కానీ, లేక ఇంకా పరిచయలో ఉన్న అనేకులలో వాళ్ళ జీవితంలో కలిగిన మార్పులు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఉద్యోగానికి, వాళ్ళు చేసే వ్యాపారానికి, వాళ్ళు చేసే చేతి పనులకి ఎంతో ప్రయోజనకరమైనదిగా వాళ్ళ జీవితంలో ఉన్న విషయం కూడా వాస్తవం. అంటే మార్పు చెందకముందు వాళ్ళు నిష్ప్రయోజకులు అనుకోండి. ఒనేసిములాగా మార్పు చెందిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే ప్రయోజకులయ్యారు. మార్పు చెందకముందు వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళు పనికిరాని వాడు, వేస్ట్గాడు వీడు అనే పరిస్థితి నుంచి మార్పు చెందిన తర్వాత పనికి వచ్చేవాడిగా అయ్యాడు. అలాగే చదువుకునే పిల్లల్లో మార్పు చెందక ముందు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఈ వ్యక్తి, ఇతని యొక్క యాటిట్యూడ్, లేక ఈమె యొక్క యాటిట్యూడ్ అంటే స్వభావం వీళ్ళ యొక్క జీవితంలో ఎందుకు కూడా పనికిరాదు అనుకున్న టీనేజర్సు, యంగర్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు కలిగించిన మార్పుతో వాళ్ళు ప్రయోజకులుగా అయ్యారు. అలాగను మనం అనేక విషయాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. వారం వెంబడి వారం వింటున్న విషయాలను బట్టి నేను ఈ వారాల్లో చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఫోకస్డ్గా, ఇదిగో ఈ యాటిట్యూడ్లో నాది ఈ ప్రాబ్లం, దీన్ని ఖచ్చితంగా నేను ఓవర్కమ్ చేయాలి అని దాని మీద శ్రద్ధ పెట్టి, ఈ మధ్య ఒక పిల్లోడు ఈ చర్చ్ ఎదురుగా ఉన్న ఒక చిన్న అరుగు మీద లాంటి దాని మీద కూర్చుని ఏడుస్తున్నాడంట. సండే కాదు, వేరే వీక్ డేస్లో. వేరే వాళ్ళు చర్చ్ దగ్గర పని మీద వచ్చి అతను చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంటే అనుకుంటా లేస్తున్నాడంట. తర్వాత నేను అడిగాను ఒక 2 వీక్స్ బ్యాక్, ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడ కూర్చునంటే, మా అన్నయ్య కొట్టాడు నన్ను అని. ఎక్కడో ఇల్లు అటు లోపల,
కానీ వాళ్ళన్నీ కొట్టేసరికి వచ్చి ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నాడండి. అంటే మనలో ఏదైనా మన అన్న కొట్టినా, అమ్మ కొట్టినా, నాన్న కొట్టినా, లేకపోతే ఇంకెవరు కొట్టినా వాళ్ళ అన్న తన మీద కక్షతో కాదు కొట్టింది, ఏదో పని చేయమని చెప్తే ఆ పని చేయలేదని కొట్టాడు. లేక మీలో మీ తండ్రి కొట్టచ్చు, మీ తల్లి కొట్టచ్చు, లేక ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కొట్టచ్చు. దేనికి కొట్టేది అంటే శిక్షించడం ద్వారా అయినా ఒక మార్పులోకి వస్తారేమోనని. దేవుడు పైన ఉన్న వాళ్ళకి ఈ అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? పైన ఉన్న వాళ్ళకి అంటే తండ్రి స్థానంలో ఉన్న వారికి, అంటే తండ్రిగా ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అలాగే స్కూల్లో మన పైన ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదని రూల్ తీసుకొచ్చారు, కానీ గురువుగా అంటే తండ్రి శిక్షించని కుమారుడే కాదు అంటాడు దేవుడు. అంటే ఎందుకు? ఆ శిక్ష ద్వారా వాళ్ళు కుమారులుగా వాళ్ళు ఉండి వాళ్ళు ఒక మార్పు వస్తుందని. మనందరం ఏ సమస్య లేని వాళ్ళగా మన జీవితంలో మూవ్ ఆన్ అవుతున్నావా? సమస్యల గుండానే మూవ్ ఆన్ అవుతున్నావా? ఎందుకు మరి సమస్యలకు అప్పగించడం? ఆయన ప్రేమించే తండ్రి కదా. దేవుడు తండ్రినా కాదా? మరి తండ్రి ఎందుకు అనుమతించాలి మనకి మన జీవితంలో ఫెయిల్యూర్స్, లేకపోతే మనకి పెయిన్స్, ఫుల్ లైఫ్, లేకపోతే యాక్సిడెంట్స్, లేకపోతే హెల్త్ ఇష్యూస్, లేకపోతే ఇంకా ఫినాన్షియల్ ఇష్యూస్, ఇవన్నీ ఎందుకు అనుమతించాలి? శిక్షణ అనే దానిలో భాగంగా, ట్రైనింగ్లో అది ఒక పార్ట్. ఏదంటే మన జీవితంలో సంభవిస్తున్న విషయాలు. మీరు ఎప్పుడైనా గమనించారా? తెలుగులో ఎంత అద్భుతమైన పదం ఉందో అక్కడ, శిక్షణ అని ఉంది. శిక్షణ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ట్రైనింగ్. ఈ శిక్షణలో నాదీసేయండి ఏముంటుంది అక్కడ? శిక్ష. అంటే శిక్ష అంటే ఏంటి? పనిష్మెంట్. శిక్షణలో ఏముంది? శిక్ష ఉంది. శిక్ష అని అనుకునే దానిలో శిక్షణ ఉంది. అది అర్థమైందనుకోండి, హార్ట్ఫుల్గా మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేస్తాం మన ప్రతి సిచ్యువేషన్ని. మరి తండ్రి కదా ఆయన. తండ్రి అయితే మరి ఎందుకు మనకి పెయిన్స్ ఇవన్నీ రావాలి? మన జీవితంలో మనం మార్పు చెందటానికి, మనకి బుద్ధి కలగటానికి, మనం జ్ఞానంగా ప్రవర్తించటానికి, మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మన జీవితంలో మనం గ్రహించటానికి ఈ శిక్షణ గుండా ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే పేరెంటింగ్లో కూడా పేరెంట్స్కి దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. మీలో చిన్నపిల్లలు, ఈ ఫస్ట్ రోస్లో ఉన్నవాళ్ళు కానీ, టీనేజర్స్ కానీ, వీళ్ళు లేకపోతే ఎక్కడ కూర్చుని ఉన్నా మీ పేరెంట్స్ మిమ్మల్ని శిక్షించినప్పుడు మీరు వాళ్ళని దూషించబాకండి. ఎందుకంటే ఏ తండ్రి కూడా తన కుమారుని శిక్షించేటప్పుడు వాడు ఏమైపోవాలంటే నాశనం అయిపోవాలని కోరుకుని శిక్షిస్తాడు ఏ తండ్రి అయినా. ఒక్కొక్కసారి పదాలు కూడా ఉపయోగిస్తాడు, నువ్వు నాశనం అయిపోతావు, ఎందుకు పనికిరాకుండా పోతావు అని. కానీ ఆ కోపంలో వాళ్ళనే మాట మనం నశించిపోవాలని కాదు, కానీ మనం ఏమవ్వాలని? బాగుపడాలని, మనం సరవ్వాలని. నిజంగా తల్లిదండ్రుల మాటలని పిల్లలు కొన్నిసార్లు అప్పుడు బాధపడతారు, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఇప్పుడు మా ఫాదర్ అన్న మాటలన్నీ నేను గుర్తెచ్చుకున్నాను అనుకోండి, నేను రోజు ఏడవాలి. కానీ ఆయన నన్ను అందెందుకని? నేను పాడైపోవాలని, నష్టపోవాలని కాదు, చెడిపోవాలని కాదు. ఎందుకని? ఆయన అందెందుకు? నేను బాగుండాలని, నేను క్రమశిక్షణతో ఉండాలని, నేను ట్రైన్ అవ్వాలని ఆయన ఉద్దేశం. నేను చాలాసార్లు ఆయన అన్న మాట ఏంటంటే, చిన్నప్పుడు 10th క్లాస్ లోపేలండి, 10th తర్వాత ఇంకెప్పుడు అనిపించుకోలే, 10th లోపు ఎందుకు పనికిరాకుండా పోతావు, గేదెలు కాసుకుంటావు అని ఎక్కువసార్లు. వీళ్ళలో కొంతమంది తెలుగు రానలు బఫేలోనే ఉంటాయి కదా, అవి కాసుకుంటావు నువ్వు అనేవాళ్ళు నన్ను. అంటే అల్లరి చేసినప్పుడు కోపం వచ్చి అలా తిట్టేవాళ్ళు. నాకు ఆ మాట అన్నప్పుడు బాగా కోపం వచ్చేది. కానీ ఆయన ఏ మాటని నన్ను కోప్పడ్డారు, అదే వ్యక్తి దగ్గరకు వచ్చి మా జీవితాలు
ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చెందటానికి ఒక చక్కటి కుమారుణ్ణి కని మా కోసం ఇచ్చారు అని ఆయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వద్దని ఎంత చెప్పినా సరే కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్కి వాళ్ళ గ్రాటిట్యూడ్తో అప్పుడు ఎంత సంతోషం అవుతుంది. జీవితంలో కావాల్సింది ఏంటంటే ఒక తండ్రి ఏం కోరుకుంటాడంటే తన కుమారుడు కానీ తన కుమార్తె కానీ ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటాడు. ఆ ప్రయోజకులు అవ్వాలని కోరుకునే క్రమంలో కొన్నిసార్లు మీకు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే కొన్నిసార్లు మిమ్మల్ని రఫ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు బాగా కోపంలో మిమ్మల్ని ఏదో ఒకటి అంటారు. అన్నప్పుడు మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, కానీ నా క్షేమం కొరకు మా నాన్న నన్ను కోప్పడుతున్నాడు అని తీసుకోండి. అది తండ్రి అయినా దేవుడు మన జీవితంలో అనుమతించే ఏదైనా, మనందరి జీవితంలో దేవుడు అనుమతించేవి మనకిష్టం లేని అనుమతించేవి ఉంటాయో ఉండవా? ఉదాహరణకి ఇప్పుడు ప్రేయర్ అయిపోయినాక నువ్వు ఇంటికి వెళ్ళాలి, ఎంతకి నీకు క్యాబో లేకపోతే ర్యాపిడోనో ఏం బుక్ అవ్వలేదు అనుకో, 2 గంటల వరకు 9కి అయిపోతుంది, 11 గంటల వరకు నీకు ఎలా అనిపిస్తుంది? ప్రార్థనకు వస్తే ఇదేం కర్మరా బాబు, ఇంత చిచి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు. అలాంటివి మన జీవితాల్లో, నాలో అయినా మీలో అయినా మనలో అనేకుల జీవితాల్లో అనుమతించిన దాని యొక్క ఉద్దేశం కనుక లోతుగా ఆలోచిస్తే ఏంటో తెలుసా? ఓపిక లేని మనకి ఓపికను నేర్పటానికి, సహనం లేని మనకి సహనాన్ని నేర్పటానికి, అంతే తప్ప మనల్ని అలా వర్రీలో పెట్టడానికి కానే కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుడు అనుమతించిన దాని విషయంలో గనక దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మనం ఎన్నో నేర్చుకుంటాం. కొన్నిసార్లు మనం అవమానాల పాలైపోతుంటాం. అవమానాలకు అప్పగించినప్పుడు ఈ అవమానానికి కారణం ఎవరు? వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద కాదు కోపం వచ్చేది, రావాల్సింది నీ జీవితంలో ఆ అవమానానికి అప్పగించబడిన ఆ సమయం దేనికోసం దేవుడు అనుమతించాడో దాన్ని నువ్వు గ్రహించగలిగితే కనుక నువ్వు ప్రయోజకుడిగా మారుతావు, ప్రయోజకురాలుగా మారుతావు. కొన్నిసార్లు ఫెయిల్యూర్లోకి వెళతాం మనం. ఆ ఫెయిల్యూర్ని దేవుడు ఎందుకు మన జీవితంలో అనుమతించాడు, యాక్సెప్ట్ చేశాడు? అది మన మంచి కోసమే, మన మేలు కోసమే. అంతా మన మంచికి, అంతా మన మేలు కనుక పాట పాడుతూ ఉంటారు. మంచి లిరిక్, మంచి మ్యూజిక్, ఊగిపోతూ ఉంటారు మనుషులు. మీరు పాడినప్పుడు మీ వీడియోలు చూపించిన ఎప్పుడన్నా స్క్రీన్లో, కానీ దాని అర్థాన్ని మాత్రం మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది లిరిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, చక్కగా చప్పట్లు కొట్టడానికి కానీ ఊగిపోవటానికి కానీ మంచి ఇదిగా ఉంటుంది, బాగుంది కాబట్టి అంతా మన మంచికి, అంత మేలు. కానీ తీరా ఏదన్నా రాగానే అన్నయ్య చేశాడు ఇదంతా, లేకపోతే వాడెవడో చేశాడు, వీడెవడో చేశాడు అని ఇంకా బాగా అప్పుడు ఒక రకమైన ఊపు, ఇప్పుడు ఒక రకమైన ఊగిపోతారు. ఇప్పుడేం కోపంతో ఊగిపోతారు. అలాంటి వాటిలో నుంచి మార్పు అనేదాన్ని మీ జీవితంలో కోరుకోండి. డెఫినెట్గా దేవుడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మీకు ఉండే ప్రాబ్లమ్స్ మీకుంటాయి, నాకు ఉండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి. ఎవరైనా సడన్గా వాళ్ళు ఒక విధంగా ప్రవర్తించాల్సిన వాళ్ళు ఇంకో విధంగా ప్రవర్తించినప్పుడు కానీ, లేక ఒక నమ్మక ద్రోహం చేసినప్పుడు కానీ, లేక అన్యాయం చేసినప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఎంతో పెయిన్గా అనిపిస్తుంది. కానీ ప్రభువా దీన్ని నువ్వు అనుమతించావంటే ఏదో ఉంటుంది ప్రభువా, దాన్ని నేను డైజెస్ట్ చేసుకోవడానికి నాకు సహాయం చేయి. అంతేగాని దానికి కారణమైన వాళ్ళ మీద కోపం పెట్టుకుని వాళ్ళని ద్వేషించటం కాదు. ఒక్క వ్యక్తిని ఒక రోజంతా ద్వేషించి రాత్రి అయిపోయే వరకు ఉంచుకున్నాం, అది పాపంగా మారుతుంది అని మీకు ఎన్నోసార్లు నేను గుర్తు చేస్తూ ఉంటాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను, జీవితంలో అలాంటి అవకాశం ఎవరికి కూడా ఇవ్వకండి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తిని ఒక రోజంతా 24 అవర్స్ ద్వేషించే అవకాశం నీ జీవితంలో తీసుకోబాకు. ఇది తప్పు, ఇది వాక్యానికి విరుద్ధం, దీనివలన నేను దేవుని ఎదుట దోషిగా ఉంటాను, నేను తప్పు చేస్తున్నానని చెప్పి సరి చేసుకోవడానికి కనుక ఇష్టపడితే మనకెంతో మేలు, ఎంతో మంచిది. ఇక వాక్య భాగంలోకి వస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరిచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం దగ్గరకు వద్దాం. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు
మెట్టునొద్ద కూర్చుండి ఉన్న సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయ్య అను ఒక మనిషిని చూచి మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతడు లేచి మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు చూడండి, మత్తయి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది కరప్టెడ్ అనమాట. బాగా మనకి ట్యాక్స్ కలెక్టర్ అనగానే బైబిల్ ఇంకో వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు? జక్కయ్య, ఫేమస్ పర్సన్. ఈ మత్తయి అనే వ్యక్తి కూడా ట్యాక్స్ కలెక్టరే. సుంకపు మెట్టునొద్ద అంటే ఏంటంటే ఆ ట్యాక్స్ని ఎక్కడైతే కలెక్ట్ చేస్తారో, ఆ సుంకాన్ని కలెక్ట్ చేస్తారో అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే యేసుప్రభు ఆ దారి గుండా వెళుతూ అతన్ని చూసి ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అని అనగానే ఆ వ్యక్తి ఏం చేశాడు? వెంటనే ఆయనని వెంబడించాడు. అంటే అతనిలో చూడండి, అప్పటి వరకు అతను కరప్టెడ్గా ఉన్న వ్యక్తి, అంటే లంచగొండిగా ఉన్న వ్యక్తి, లేక చేయకూడదని చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రభు పిలవగానే ఏం చేశాడంటే తన లంచగొండితనాన్ని, తన వ్యవహారాలని అన్నీ వదిలేసి ఆయన వెంబడించి వచ్చేసాడు. అసలు నిజంగా అట్లా వెంబడించడం తేలిక, కష్టమా? ఇప్పుడు క్రికెట్కి వెళ్దాంరా అంటే ఇంట్లో కూడా చెప్పకుండా అట్లా పడిపోతూ ఉంటారు. ఫుట్బాల్కి వెళ్దాంరా అంటే అట్లా పడిపోతూ ఉంటారు. లేకపోతే వాలీబాల్కి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చులే, కొడితే 2 దెబ్బలు కొడతారు ఏంటంటే అని చెప్పేసి. ఇది అలాంటిది కాదు. 1 అవర్ కోసం, 2 అవర్స్ కోసం, 3 అవర్స్ కోసం కాదు. లైఫ్ టైం కమిట్మెంట్ ఇది. నువ్వు దాన్ని విడిచిపెట్టు, నన్ను వెంబడించు అంటే ఇంకా ఏమి ఆలోచన లేకుండా వెంబడించేశాడు. అంటే అతనిలో ఎంత ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉందో చూడండి. దేవుడు మన జీవితంలో దేని కొరకైనా మనల్ని అలాగే పిలిస్తే మనం కూడా అలా వెంబడించే వాళ్ళగా ఉండటం మన జీవితానికి ఎంతో మంచిది, ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు టీనేజర్స్, వాళ్ళల్లో ఉన్న ఏవైతే ల్యాప్స్ ఉంటాయో, అంటే లోపాలు ఉంటాయో, వాటిని ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు కనుక వాటిని ఓవర్కమ్ చేసి చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగే కనుక వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళల్లో భోజనం టైం అవ్వగానే, టిఫిన్ టైం అవ్వగానే పెట్టకపోతే బాగా ఆకలితో ఉంటారు. చిన్నపిల్లలు కదా, ఆకలి ఉంటుంది, కోపం వచ్చేస్తుంది. కానీ పెద్దవాళ్ళలాగా ఏం కోప్పడకుండా అలా వెయిట్ చేసేవాళ్ళుగాను, లేకపోతే వాళ్ళు ఆడుకుంటా అన్నప్పుడు పేరెంట్స్ వద్దు అంటే అట్లా ఆగిపోయి, ఓకే మా పేరెంట్స్ వద్దన్నారు అని ఇంకా ఏమీ రివర్స్ మాట్లాడకుండా అట్లా ఆగిపోయేవాళ్ళుగాను, లేకపోతే బర్త్డేస్కి డ్రెస్సులు అవి కొనుక్కుంటారు, అది హ్యాబిచువల్గా వచ్చేసింది. హ్యాబిచువల్గా వచ్చేటువంటి ఏంటి, ఒక అలవాటుగా వచ్చేసింది. నిజం కొనుక్కోవాలా? పాత రోజుల్లో అంటే ఏంటంటే తక్కువ ఉండే కాబట్టి బర్త్డే అనేది ఇయర్లీ ఒకసారి దాన్ని పెట్టుకుని ఆ రోజు కొనుక్కుని సంవత్సరంలో ఒకటి కొనుక్కున్నాం అనుకునేవాళ్ళు. ఇప్పుడేంటి, ఎక్కడ ఏది కనపడితే అదే కొనేస్తూనే ఉన్నారు. పేరెంట్స్ కొంటున్నారు, పిల్లలు కొనుక్కున్నారు, డాడీ ఆ కలర్ బాగుంది, డాడీ నాకు ఇది కొని అది కొని కొంటూనే ఉన్నారు. ఎందుకు కొనుక్కోవాలి? నిజంగా దేవుని సేవలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, సమృద్ధిలో ఉన్న వాళ్ళు ఉంటారు. మనం అందరికీ ఎలా ఉండాలంటే ఒక మోడల్గా ఉండాలి. కానీ మనం ఒక హెచ్చులకోరులాగా మనం చేసే పనులు, మన దగ్గర ఉన్నాయని మనం చేసే పనులు వాళ్ళని అందరూ దాన్ని ఫాలో అయ్యేటట్టుగా బ్రతకూడదు. అంటే నేను చెప్పేది ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాళ్ళ ఆలోచనల గురించి చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న నాటి నుంచి నేటి వరకు నేను తీసుకునే ప్రతి నిర్ణయం, నేను వాడే వస్తువుల దగ్గర నుంచి ఏదైనా నన్ను చూసి ఇంక ఇతరులు పాడైపోయే విధంగా ప్రవర్తించడానికి లేక అలా బ్రతకడానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఏదైనా అలా అనిపించినప్పుడు అవసరమైతే అవసరం అయిన వాటిని కూడా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవటమే నేను నేర్చుకున్నాను. దేవుడు తన ఆత్మ ద్వారా నాకు నేర్పించిన అంశాలు ఇవి. మీలో కూడా దేవుడు సమృద్ధి ఇచ్చిన వాళ్ళు కానీ, కొంచెం దేవుడు
అన్ని విషయాల్లోనూ కొంచెం ముందుకు తీసుకువెళ్తున్న వాళ్ళు, కానీ మధ్య వయసులో పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అలాంటి ప్రవర్తనతో ఉండండి, అది ఎంతో ఉపయోగకరమైంది. ఇప్పుడు ఇక్కడ పిల్లలైన వాళ్ళు, మీ తోటి పిల్లల్లో కొంతమంది వాళ్ళ పేరెంట్స్ అవన్నీ కొనివ్వలేని వాళ్ళుగా ఉంటారు. అలాంటప్పుడు మీరు అడ్జస్ట్ అయ్యి, నిజంగా నువ్వు 4 డ్రెస్సులు కొనుక్కున్న దానికి, లేకపోతే 40 డ్రెస్సులు నువ్వు కొనుక్కున్న దానికి, నువ్వు కొనుక్కోవాల్సిన ఒక డ్రెస్ని నువ్వు పోస్ట్పోన్ చేసుకుని, లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇంకొకరికి కొనిపెట్టిన దానికి ఏముంటుందో తెలుసా? 40 డ్రెస్సులు కొనుక్కుని వేసుకున్నప్పుడు ఉన్న సంతోషం కంటే ఒకళ్ళకి మనల్ని కొనుక్కోవాల్సిన ఇంకొకళ్ళకి ఇవ్వటంలో ఏముంటుంది? చాలా సంతోషం ఉంటుంది. చాలా చాలా సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని, ఆ జాయ్ని కనుక ఎవరైనా టేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే, తన దగ్గర ఏదైనా ఉంటే వేరే వాళ్ళ కోసం వాళ్ళు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మన మినిస్ట్రీలో ఉన్న అనేక అవసరతల్లో నోరు తెరిచి బయటికి చెప్పకుండా అనేక అవసరతలు తీర్చబడటం వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసా? మనుష్యులకి కనపడకుండా రహస్యం ఉందన్న దేవునికి మాత్రమే కనపడేటట్లుగా చేసే ఎన్నో కార్యక్రమాలు అవి మల్టిప్లై అయ్యి మన అవసరతలో దేవుడు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడికి మాత్రం తెలుసు వాళ్ళు ఎలాంటి పెయిన్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నారు వాళ్ళ విషయం. ఇప్పుడు మనందరం ఇలా ఉన్నాం. కొందరికి బ్రెడ్ అండ్ బటర్ లేని వాళ్ళు కూడా ఎంతోమంది మన మధ్యలో, రేపేంటి ఎల్లుండి ఏంటి లేకపోతే ఇంకొక రోజు ఏంటని ఆ బ్రెడ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంచెం అన్నం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరిని అడగలేరు, వాళ్ళకి ఉండదు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? నువ్వేమో ఎక్కువైపోయి 4 రకాలు చేసి ఇష్టం వచ్చినట్టు పారేస్తూ ఉంటావు. నేను బ్యాచులర్గా ఉండే రోజుల్లో హైదరాబాద్కి వచ్చి, అంటే పేరెంట్స్ ఇక్కడికి రాకముందు 2004లో వచ్చారు. 2004కు ముందు నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నప్పుడు నేను వంట చేసుకునేవాడిని చాలాసార్లు. కొన్నిసార్లు వీలు పడినప్పుడు నా బిజినెస్లో బయట హోటల్లో తినేవాడిని. నా వంట చేసుకున్నప్పుడు నా యొక్క విధానం ఒకటి చెప్తాను. ఒక్క మెతుకు కూడా ఇంకా వండిన దాంట్లో ఉండనంత క్లియర్గా నేను ఎంత కావాలో అంత వండుకుని ఒక్క మెతుకు కూడా వదిలేసేవాడిని కదా. అలానే మిమ్మల్ని ఒక్క మెతుకు కూడా వదలటం తప్పు, పాపం అంటలేదు. ఎందుకంటే మీరు ఎన్నెన్నో పారేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అంటే అంత జాగ్రత్త అంటే ఏంటంటే పిసింతనమని కాదు, కరెక్ట్గా ఎంత తింటానో నాకు తెలుసు, అంత వండుకోవటం, దాన్ని కంప్లీట్ చేసేయటం. జీవితంలో కావాల్సింది ఏంటంటే మనం ఎంత తింటున్నాము, మనం ఎన్ని కొనుక్కుంటున్నాము, మనకి ఎన్ని ఉన్నాయనేది కాదు, కానీ లేమిలో ఉన్న వాళ్ళ కోసం మనం మన జీవితంలో ఏం సాక్రిఫై చేసాం అనేది దేవుని దగ్గర కౌంట్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇండిపెండెంట్గా నా లైఫ్ని, నా కెరియర్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే అరౌండ్ 20 years అప్పటి నుంచి నా ఏజ్, ఈ ఆల్మోస్ట్ 30+ yearsలో, అంటే 30 సంవత్సరాల పైగా నా కోసం నేను కొనుక్కున్నవి, నేను ఇతరుల కోసం కొన్నవి రెండింటిని రేషియో చేస్తే కనుక 10:90 ఉంటాయి. ఇంకా అది కూడా ఎక్కువేనేమో. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 10 నా కోసం చేస్తే 90 నేను ఇతరుల కోసం చేసినవి ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏవేవో వేరే వేరే విషయాలు కాదు, చర్చలు కట్టడం ఇవి కాదు. పర్సనల్గా మనుషుల యొక్క అవసరతలో, లేమిలో, వాళ్ళ కన్నీరులో, వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో, వాళ్ళ పిల్లల ఇబ్బందులలో. దానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న సంతోషం ఈ భూమి మీద దేనిలోనూ లేదు. అది నా నిర్ణయం లేకపోతే నా సిద్ధాంతం కాదు. బైబిల్ ఏమనుంది? పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం అని. పుచ్చుకునుట అంటే ఏంటంటే అన్నీ నీ కోసం. ఒకరోజు ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? అన్న మా మమ్మీ చాలా సింపుల్, లేకపోతే చాలా ఇది అనుకుంటావు నువ్వు, మా ఇంటికి ఒక్కసారి వచ్చి చూస్తే ఎన్ని చీరలు ఉంటాయో, ఒక చిన్న ట్రక్ అన్ని ఉంటాయి అని చెప్పాడు. మరి అలాంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి కాబట్టి శారీ సెంటర్లు అలా వర్ధిల్లుతూ ఉంటాయి సమాజంలో.
అంటే మీకున్నాయన్ని పారేయండి అని, మీకున్నాయి వద్దని నేను చెప్పట్లేదు, కానీ అంటే చూడండి, అదే టైంలో సరే నీకు ఉంటే ఉన్నాయి, కానీ అట్లీస్ట్ దానిలో పోనీ 10% అన్నా, అంటే వాటిలో తీసేయమని కాదు, అలాంటి వాటిలో ఒక 10% అయిన ఇతరుల కోసం నువ్వు ఏదైనా షేర్ చేసేదానిగా ఉన్నావా? ఊహ తెలిసినప్పటి నుంచి మీ పిల్లలకి షేర్ చేయటం అనేది నేర్పించటం, వాళ్ళలో కనుక ఆ మార్పు తీసుకురాగలిగితే వాళ్ళల్లో ఆ షేర్ చేసుకోవటమే వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ జీవితానికి అదొక బ్లెస్సింగ్గా ఉంటుంది. ఇలాంటి అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటూ ఈ వ్యక్తి ఒకేసారి అలా అయిపోయిందా? ఆ తర్వాత వచ్చిన చూడండి 10వ వచనంలో 11వ వచనంలో, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఒక నిమిషం, 10వ వచనంలో, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. చూడండి, ఆ వ్యక్తిని పిలిచాడు, ఆ ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్యని. అతను వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశాడు, విందు చేశాడు. ఆ భోజనానికి కూర్చున్నారు. ఇంతలో కొంతమంది వచ్చి పరిసయ్యులు, శాస్త్రులు, మీ బోధకుడేంటి శిష్యులను అడుగుతున్నారు అన్నమాట. ఏంటి ఆ పాపులతో ఉన్నాడేంటి? రాత్రి కూడా ఒక సహోదరుడు నాకు షేర్ చేశాడు. ఏమనంటే, మీ వాక్యం వినకముందు, మన చర్చికి రాకముందు నేను దేవుని ఎరగనళ్ళు ఉంటే అంత దూరం వెళ్ళిపోయాడిని, ఎందుకంటే వాళ్ళతో ఉంటే చీకటి అంటుకుంటుంది అనుకునేవాడిని. మీ వాక్యం నాకు అర్థమైంది ఏంటంటే, మనం వెలుగు చీకటి దగ్గరికి వెళ్తే చీకటి పారిపోతుంది, కానీ వెలుగుకి ఏమీ కాదని అర్థమైంది. అప్పటి నుంచి దేవుడిని ఎరగని వాళ్ళతో కూడా నేను మంచిగా ఉండి ఆ ఎరగని వాళ్ళని కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలిగాను అని. చూడండి, అదే కనుక ఆయన పాత స్వభావంతోనే కనుక ఉంటే ఎవరినైనా నడిపించగలిగేవాడా? ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించాలని మన జీవితంలో మనం ప్రయత్నం చేయాలంటే, అసలు ప్రభు దగ్గరికి మనుషులు నడిపించబడాలంటే మనం ఖచ్చితంగా లోకంలో ఉండాలి. లోకంలో నుండి వేరుగా ఉంటే, లోకము యొక్క పోకడలకు వేరుగా ఉండాలి, లోకము యొక్క విధానాలకు వేరుగా ఉండాలి, లోకం యొక్క పాపానికి వేరుగా ఉండాలి, కానీ లోకంలో మనం ఉండాలి. దీన్ని పెద్దలు ఇలా పోలుస్తారు. సముద్రంలోనే ఉంటుంది ఓడ, లేక పడవ నీళ్ళలోనే ఉంటుంది, కానీ దానిలోకి నీళ్ళు రాకుండా అది ప్రయాణం చేస్తుంది. అలాగే మనం లోకంలోనే ఉంటాం. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జోపడము మనలోకి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. లోకంలో నువ్వు లేకపోతే కనుక నువ్వు ఏ వ్యక్తిని ప్రభులోకి నువ్వు నడిపించలేవు. ఈయన కనుక ఆ వ్యక్తుల మధ్యలో కూర్చుని ఉండకపోతే వాళ్ళకి ఎలా సువార్త ప్రకటించగలుగుతాడు? కానీ ఆ పరిసయ్యులు, శాస్త్రులు పాత నిబంధన నీతిని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, అలాంటి వాళ్ళతో ఉన్నాడేంటి మీ బోధకుడు అంటే, ఆయన ఏమన్నాడంటే, రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపుని పిలవటానికి వచ్చాను అని చెప్పాడు. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం దగ్గరికి కూడా రండి. ఇదే విషయం అక్కడ లూకా ఏ విధంగా ప్రజెంట్ చేశాడో ఆ గాస్పెల్లో మనకు కనపడుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం దగ్గరికి వద్దాం ఒకసారి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి చూడండి, పిలిచిన వెంటనే ఏం వదిలిపెట్టేశాడంట? సమస్తాన్ని వదిలిపెట్టేసి ఆయనని వెంబడించాడు. ఇప్పుడు ఈ పని కొంతమంది చేస్తున్నారు. ఎవరంటే మోసగాళ్ళు చేస్తున్నారు.
మంచి వాళ్ళు ఎవరు రావట్లా దేవుని పనికి. ఎందుకంటే అబ్బాయి ఈ బాధలని మనకెందుకు రా నాయన, ఆడితో అనిపించుకోవడం వీడితో అనిపించుకోవడం, మనం కష్టపడి మన మొద్దు మనం తింటే నన్ను ఎవడు అనలేడు, నేను చర్చిలో ఒక పెద్దలాగా చలమణి అయిపోవచ్చు, మంచివాళ్ళలాగా అయిపోవచ్చు. సేవ చేసే ఉంటే కానీ ప్రతి ఒడితో తిట్లు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వచ్చిందని చెప్పి. కానీ మోసగాళ్ళు ఎందుకు వస్తున్నారు తెలుసా? సేవకుడిని అయితే పేరు వస్తుంది, సేవకుడిని అయితే అందరి మీద అధికారం చెలాయించవచ్చు, సేవకుడిని అయితే ఇంకా చాలా చేయొచ్చు. ఇలాంటి పనికి మాలిన శరీర సంబంధమైన వాటి కొరకు కొందరు దేవుని యొక్క పనిని ఎంచుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితులకు వెళ్తారు అలాంటి నిర్ణయాలు కలవాళ్ళు. కానీ నిజంగా దేవుని మీద ప్రేమతో, దేవుని మీద ఉన్న ఆ మంచి మనసుతో, దేవుని ప్రజల్ని దేవుని కొరకు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో కనుక నిజంగా దేవుని పని కొరకు వస్తే ఆ పని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వ్యక్తిని పిలిచినప్పుడు వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చాడంట. వచ్చి ఆయన వెంబడించాడంట. అక్కడ ఒక విందు జరిగిందంట. ఆ మాటను కూడా ఒకసారి చదువుకుందాం చూడండి. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమున కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అంటే వెంటనే అతనిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో ఈ వారాలు జరుగుతుండగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక ఫోకస్డ్గా మీ లైఫ్లో మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ఆత్మ సహాయంతో, దేవా నా శక్తి నా సామర్థ్యం చాలదు ప్రభువా, ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మీరు అంతా కూడా షేర్ చేయండి. దేవుడితో ఒక ఫ్రెండ్ లాగా షేర్ చేయండి, ఒక ఫాదర్ లాగా షేర్ చేయండి, ఒక బ్రదర్ లాగా షేర్ చేయండి. మీకున్న ఆ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెప్పండి. ప్రభువా ఇది నా పరిస్థితి అని. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీలో వస్తుందో, మార్పు అనేది నీలో వస్తుందో, నువ్వెంతో ప్రయోజకురాలుగా మార్చబడతావు. మీరెవ్వరు కూడా ఈ సాటర్డే ప్రేయర్స్ అనేవి లైట్గా తీసుకుని ఆ ప్రేయర్స్లో వింటున్న ఈ పాయింట్ని విడిచిపెట్టేసి దాన్ని ముందుకు వెళ్ళారంటే కనుక జీవితంలో ఎంతో కోల్పోయిన వాళ్ళు అవుతారు. చదువు ఒకవేళ రాకపోయినా చదువు ఇంకో మార్గం ఏదో ఒకటి ఉంటుంది. మార్పు లేకపోతే వేరే మార్గం ఏది ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటే మీ గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదరు మీ పేరెంట్స్ని ఏదేవో అవ్వాలని కోరుకున్నారు. వాళ్ళు అయ్యారా? వాళ్ళ జీవితంలో ఏది నిర్ణయం అయిందో దేవుడు ఆ నిర్ణయ ప్రకారం వాళ్ళు సాగుతున్నారు. అలాగే మీ విషయంలో కూడా దేవుని నిర్ణయ ప్రకారం మీ లైఫ్ ఉంటుంది. కానీ దాని విషయంలో ఏదైనా పర్లేదు, కానీ కెరియర్ ఇది ఒకటి అనుకుంటాం. ఇంకోటి ఒక అబ్బాయిని ఇంజనీరింగ్ సైడ్ జాయిన్ చేశారు వాళ్ళ పేరెంట్స్. ఆ అబ్బాయి నాకు ఇంకొక ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి 1 సంవత్సరం చదివి మానేశాడు. ఆ ఇంకో ఫీల్డ్లో అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పర్లేదు, నో ప్రాబ్లం. కానీ మార్పు అనేది లేదనుకోండి, అసలు అన్నిటికీ మూలం, అన్నిటికీ ప్రాబ్లం ఇక అదే. ఇక ఆ వ్యక్తి, వాళ్ళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, ఆ మార్పు అనేది లేకపోతే ఒక యజమాని దగ్గర సరిగ్గా పనిచేయలేము. మార్పు అనేది లేకపోతే నీ దగ్గర ఎవరు సరిగ్గా పనిచేయలేరు నీ అండర్లో. ఆ మార్పు అనేది సరిగ్గా లేకపోతే కనుక నీతో కలిసి లైఫ్ని ఎవరు లీడ్ చేయలేరు. ఆ మార్పు అనేది లేకపోతే కనుక నువ్వు దేవుని మాటను వినకుండా లైఫ్లో నువ్వు నష్టపోతూ ఉంటావు. లేక దేవుని మందిరంలో అందరితో ఐక్యతగా ఉండలేవు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆ మార్పే. గుండె నుంచి ఏ విధంగా అయితే మన బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేట్ అవుతుందో, మార్పే మన జీవానికి, మన
జీవితానికి మూలంగా మార్చబడుతుంది. అందుకే మారు మనసు పొందిన దగ్గర నుంచి లైఫ్ ఒక లెక్క, మారు మనసు పొందక ముందు ఒక లెక్క, మారు మనసు పొందిన తరువాత లెక్కలో ఇంకా చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు ఏంటంటే నువ్వు మార్పు చెందుతూ 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 వెళ్ళటం ద్వారా నీ జీవితం అలాగున దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. నువ్వు బ్లెస్డ్గా ఉంటావు, నువ్వు లైట్గా ఉంటావు. ఈ భూమి మీద నువ్వు ఒక లైట్. అంత డార్క్నెస్తో నిండిపోయిన ఈ హోల్ యూనివర్స్లో నువ్వు ఒక లైట్గా ఉండాలంటే కనుక నీలో మార్పే ప్రధాన పాత్రను పోషిస్తుంది అనే విషయాన్ని నువ్వు గుర్తిస్తే ఎంతో మంచిది. అనేకుల జీవితాల్లో మార్పును చూస్తూ వచ్చాం. పౌలు జీవితంలో మార్పును చూస్తూ వచ్చాం, ఒనేసిము జీవితంలో మార్పును చూసాం, సమరయ స్త్రీ జీవితంలో ఉన్న మార్పును చూసాం. అలాగున ఎందరో జీవితాల మార్పును చూస్తూ వస్తున్నాం. ఈరోజు జక్కయ్య జీవితంలో మార్పును చూసాం గతంలో. ఈరోజు మత్తయ్య అనే వ్యక్తి యొక్క జీవితంలో మార్పును చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా మీరు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని కూడా చూడండి. ఇదే విషయాన్ని మార్క్ అనే వ్యక్తి ఏ విధంగా ప్రజెంట్ చేశాడో మనకి కనపడుతుంది. 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమును కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి. వారు ఆయన వెంబడించు వారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు. ఇక్కడ మార్కులో ఒక అద్భుతమైన పాయింట్ యాడ్ అయింది చూడండి. 5వ వచనంలో ఏమనుంది చూడండి. అతని ఇంట శిష్యులతో కూర్చుని ఉండిరి, అట్టివారు అనేకులు ఉండి వారు ఆయనను వెంబడించువారయ్యిరి. అంటే ఆ పాపులతో ఆయన కూర్చోవటం ద్వారా వారిలో ఏమయ్యారు? మార్పు కలిగి ఆయనతో పాటు ఆయన వెంబడిస్తున్నారు. ఆయన కనుక అక్కడ కూర్చోకపోతే వెంబడించేవాళ్ళు కాదు. కాబట్టి మార్పు మనతో పాటు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మార్పు ద్వారా అనేక విధాలైన అద్భుతాలని, ఆశ్చర్యమైన కార్యాలని మనం చూడగలుగుతాం. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక మార్పు కోసం ఫోకస్డ్గా ఉండి ఆల్రెడీ సాతాను పెద్ద మోసగాడు. ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పాయింట్ నెంబర్ 1 మారిపోయావు, పాయింట్ నెంబర్ 2 మారిపోయావు, పాయింట్ నెంబర్ 3 కూడా మారిపోయావు, ఇంకా జాలి అయిపోయిందండి. 3 మారాలని లేదు. 30 అవసరమైతే 30 కూడా మారాలి, 20 అవసరమైతే 20 మారాలి, 50 పాయింట్స్ అవసరమైతే నీలో 50 కూడా మారాలి. వాడి తెలివితేటలు ఏంటంటే నీ అని మారినాడు ఎవడం లేడు ఇక్కడ, నువ్వు ఒక 10 మారిపోయావు కాబట్టి ఇక నీలో మారాల్సింది లేదంటాడు. నమ్మబాకండి, వాడు మోసగాడు. 10 మారావు అయిపోయింది, పొద్దున్నే టైంకి లేవు, అది మారావు, ఇక అయిపోయినట్టు కాదు. అదికి తిండిపోతావు అనుకో, అది కూడా మారాలి. లేక ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటావు అనుకో, అసలు నడవటమే బద్ధకంగా ఉంటావు అనుకో, ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళవేంటంటే నాకు బద్ధకం. కొంతమంది ఓపెన్గా చెప్పేస్తారు. వాళ్ళు కాలు తీస్తే బండి లేకపోతే కారు, మళ్ళీ కాలు పెడితే ఇల్లు, కాలు పెడితే స్కూలు, కాలు పెడితే చర్చ్. అందుకే చాలామంది ఈ బద్ధకస్తుల్లో ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బద్ధకస్తులు అంటలా సండేస్. ఎందుకంటే అలా బండి పెడితే ఇలా చర్చ్, అక్కడ కింద లిఫ్ట్, అక్కడ మెయిన్ చర్చ్లో అలా బండి పెడితే అలా నడుచుకుంటా అలా మెట్లెక్కి మళ్ళీ లోపల కూడా ముందు వస్తే ఇంకా లోపలికి వెళ్ళి, కాబట్టి అబ్బా అంతేం నడుస్తాం. నేను పెద్దవాళ్ళ గురించి ఎవరి గురించి ఏమంటలేదు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఓకే. కానీ ఈ టీనేజర్ని ముఖ్యంగా అంటున్నాను, యంగ్ ఏజ్లో ఉన్నాడు అంటున్నాను, బద్ధకాన్ని విడిచిపెట్టండి. మార్పులు అది కూడా ఒక పాయింట్గా చేసుకోండి. మొన్న ఈ మధ్య ఎవరో ఒక సహోదరుడు కలిసినప్పుడు వాళ్ళు ఉదయాన్నే ప్రేయర్ అయిపోగానే పార్క్కి వెళ్ళి వాకింగ్ చేస్తారండి. వాళ్ళకి ఇంత పిల్లలండి, వాళ్ళు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఏజ్ అవుతున్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు. నిజంగా అంత చిన్న వయసులో వాళ్ళకి అంత చక్కగా నేర్పిస్తున్నారు.
కొంతమంది బద్ధకస్తులు 9ంటికి స్కూల్ అంటే 8:45కి లేవటం, గవగవ వెళ్ళిపోవటం, ఇట్లా మొహం కడిగేసుకోవటం, ఏదో తినేయటం, లేకపోతే ఇట్లా 2 చెంబులు పోసేసుకోవటం. ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు అంటారు, మళ్ళీ 2 నిమిషాలు బయట ఉంటాడు. ఏంటంటే అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయిందని మనం అనుకోవాలి, వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఒక 3-4 చెంబులు పోసేసుకుని వాటరు ఇంక బయటకు వచ్చేస్తారు. ఆ బద్ధకం వదలండి. కొంచెం వంగి శుభ్రంగా శరీరాన్ని శుభ్రం చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం ముందు లేచి పద్ధతిగా ఉండండి. ఇది ఎవరు నేర్పాలండి? చర్చిలో నేర్పే విషయమా? నేర్పాలి. ఎందుకంటే ఇంట్లో నేర్పట్లేదు కాబట్టి. ఇంట్లో తల్లి నేర్పాలి, తండ్రి నేర్పాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళు నేర్పాలి. నేర్పకుండా ఇంకా 9ంటికంటే 8:45కి లేస్తుంటే అసలు ఎట్లా ఊరుకుంటున్నావు నువ్వు? నాకు ఈ పాయింట్ ఎందుకు గుర్తొస్తుందంటే, అంత చిన్న పిల్లలు వాళ్ళు 5:30కి ఎప్పుడో వాళ్ళు పార్క్కి వెళ్ళి వాక్ చేసుకుని చక్కగా వచ్చి అంత నీట్గా రెడీ అవ్వటం. ఎంత చిన్న పిల్లలు, వాళ్ళకున్నంత జ్ఞానం కూడా చాలామందికి ఉండట్లేదు. బద్ధకస్తుల నుంచి దూరం అవునుగాక. అది ఒక మార్పు. ఆ మార్పుని జీవితంలో కలిగి ఉండండి. ఇలా ఎన్ని మార్పులు చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత, పెద్దదాయనం అయిన తర్వాత, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో లేని అనేకమైన పాజిటివ్స్ నీలో ఉన్నప్పుడు నీకేం గుర్తొస్తుందంటే, 2026లో చర్చిలో మార్పు అనే దానిలో నా జీవితంలో మార్చుకున్న ఇన్ని విషయాల్లో ఇవే నన్ను వేళల్లో నుండి నన్ను వేరుగా ప్రత్యేకంగా ఉంచాయి. నేను ఈరోజు వీళ్ళకంటే వేరుగా ప్రత్యేకంగా ఉన్నానంటే దానికి కారణం దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆ రోజు నాతో మాట్లాడి నన్ను అలాగూ నిలపడం ద్వారా అని నువ్వు గ్రహించగలుగుతావు. మత్తయి తన యొక్క జీవితంలో, తన యొక్క ప్రొఫెషన్లో ఉన్న ఏదైతే అతని యొక్క రాంగ్ ట్రాక్ని విడిచిపెట్టి, లేక అతనిలో ఉన్న ఆ లోపాలను విడిచిపెట్టి, అతనిలో ఉన్న బలహీనతను విడిచిపెట్టి, అతను ఏదైతే లంచగొండిగా ఉన్నాడో, ఏదైతే ఫ్రాడ్ చేస్తున్నాడో ఆ ఫ్రాడ్ని విడిచిపెట్టి తను ప్రభువుని వెంబడించడానికి, అంటే పిలవగానే మళ్ళీ నా డబ్బులన్నీ ఏమైపోతాయి, నా లంచాలన్నీ ఏమైపోతాయి, నా జీతం అంతా ఏమైపోతుంది, ఏం ఆలోచించలే. పిలిచాడు, వెంటనే వెళ్ళిపోయాడు. అలాగున మనలో ఏ విషయాల్లో అయితే మనం ఫ్రాడ్ చేస్తున్నామో, ఏ విషయాల్లో అయితే రాంగ్ ట్రాక్లో ఉన్నామో దాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి ప్రభు నేను నీతో నడుస్తాను, నిన్ను వెంబడిస్తాను, నువ్వు చెప్పినట్టుగా బ్రతుకుతాను నేను తీర్మానం చేసుకుంటే అది చాలా చాలా మంచిది. రాబోయే వారంలో వ్యసనాలలో ఉన్న మనుషుల కంటే, లేక వ్యక్తిగత బలహీనతల వలన మనుషులు నష్టపోయిన దానికంటే, లేక కొన్ని రకాలైన బలహీనతల వలన వాళ్ళ జీవితంలో జరిగిన నష్టం కంటే అధికమైన నష్టం దేని ద్వారా కలుగుతుంది? ఆ విషయంలో మనం మార్పు చెందటం ద్వారా ఎంత మేలు జరుగుతుంది, దేవుడు దానిలో మార్పు కోసం ఎలా కోరుకుంటున్నాడు అనే విషయాన్ని దేవుడి చిత్తమైతే ధ్యానించుకుని, ఏది ఏమైనా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మార్పు ద్వారా దేవునికి ఇష్టమైన పిల్లలుగాను, దేవునికి సంతోషాన్ని కలిగించే కుటుంబాలుగాను, నిజంగా మార్పు చెందిన వ్యక్తులను చూస్తే దేవుడు ఎంత సంతోషపడతాడంటే, ఇలాంటి వారిదే నా రాజ్యం అంటాడు ఆయన చూసినప్పుడు. ఇంకేమంటాడు తెలుసా? వీళ్ళల్లో ఏ కపటం లేదు, అసలు వీళ్ళు నా మనసు లాంటి మనసు గలవాళ్ళు అంటాడు. ఇంకేమంటాడు తెలుసా? ఇదిగో నా సింహాసనం, కూర్చోండి అంటాడు. ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుంది? జయించు వాణిని నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. హల్లెలూయా. మార్పు ద్వారా అన్ని ఆధిక్యతలు ఉన్నాయి. అట్టి భాగ్యాన్ని మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. లేచి నిలిచిన వారందరూ కూడా ఒకసారి మీ జీవితంలో ఉన్న విషయాలని ప్రభు ఎదుట పెట్టి ఆయన దగ్గర పశ్చాత్తాపడి కన్ఫెస్ అయ్యి వాటిని విడిచిపెట్టడానికి వేడుకోండి దేవుణ్ణి. ఎవ్వరూ కూడా అనాలోచనతో ఉండకండి.
ఎవరు మీ మైండ్ని ఎంటీగా పెట్టకండి, మీ మనసుల్ని ఖాళీగా ఉంచకండి. ఆలోచించండి, ఏ విషయంలో మార్పు చెందాలి నువ్వు. ఆమేన్. ఎవరి మైండ్ ఎంటీగా ఉండకుండా ప్రభా, ఎక్కడెక్కడ ఏ చేంజెస్ అవసరమో, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అవసరమో ప్రతి వారికి మీ పరిసంబంధమైన జ్ఞానమును దయచేసి ఆ మార్పు కొరకు ఆసక్తిని దయచేయి ప్రభా. మత్తయిని మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు పిలిచారు, అతడు అన్నిటిని విడిచిపెట్టి నేను వెంబడించాడు ప్రభా. అతనిలో వెంటనే కలిగిన మార్పు ఒక అద్భుతం ప్రభా. అలాగే సమరయ స్త్రీ నీ దగ్గరకు వచ్చిన వెంటనే, మాట్లాడిన వెంటనే ఆమెలో కలిగిన మార్పు ఒక అద్భుతం ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా మార్పు కొరకు ప్రతి విషయంలో శ్రద్ధను దయచేయి ప్రభా. తద్వారా ప్రయోజనకరమైన వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా మార్చినాయన. మార్పు ద్వారా గొప్ప ఆశీర్వాదం వైపుకి నడిపించబడటానికి సహాయం చేయండి ఆయన. మార్పు ద్వారా దీవించబడిన వారిగా ఉండటానికి సహాయం చేయండి ఆయన. మార్పు ద్వారా ప్రభా నీకు దగ్గరవటానికి సహాయం చేయండి ఆయన. మార్పు ద్వారా నీతో ఒక బెస్ట్ రిలేషన్ కలిగి ఉండటానికి సహాయం చేయండి ఆయన. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నాయన మార్పు కొరకు మీరు సిద్ధపరిచి నడిపించమని ఈ శనివారపు ప్రార్థనలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటని ప్రతి ఒక్కరు గ్రహించుటకు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.